వీలైతే ప్రేమిద్దాం రా, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెన్నై ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి రామ్ చరణ్ బర్త్డే బ్యాన్ రేటింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకైతే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ పెట్టేసి మీరైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సూపర్గా అయితే ఉంటుంది. మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేయండి. అండ్ నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కానీ. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. పిఎన్జీ ఎలా కట్ చేయాలో తెలియకపోతే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. ఇంకెందుకు ఆలోచన, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎడిట్ ఫోటో అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి మీకు బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలని ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ వన్. ఇదైతే బ్యాక్గ్రౌండ్ చాలా అంటే చాలా క్వాలిటీ అండ్ హెచ్డీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పిఎన్జీ అయితే ఇస్తాను, లైన్ పిఎన్జీ అయితే. ఈ పిఎన్జీని వచ్చేసి ఇలా జూమ్ చేసి ఇక్కడైతే పెట్టేసేయండి. ఇలా ఒక సైడ్కి పెట్టేసి ఇక్కడ కొంచెం సైడ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది, బ్లెండింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడ ఇలా వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీరు రామ్ చరణ్ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. పిఎన్జీ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ బ్యాక్గ్రౌండ్స్ అండ్ పిఎన్జీస్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఈ పిఎన్జీని వచ్చేసి ఇలా జూమ్ చేసి ఇక్కడైతే ఒక సైడ్కి అయితే పెట్టేసేయండి. ఇలా ఒక సైడ్కి అయితే పెట్టేసి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ పైన ఎరేజర్ మీద క్లిక్ చేసి ఎరేజర్ సెలెక్ట్ చేసుకొని ఒపాసిటీ తగ్గించేయండి, సైజ్ అంతే ఉంచండి. అండ్ ఎరేజర్ క్లోజ్ చేసి ఇలా అయితే ఎరేజ్ అయితే చేసేయండి. ఇక్కడ నేనైతే ఎలా ఎరేజ్ చేస్తున్నానో అలానే ఎరేజ్ అయితే చేసేయండి నీట్గా. కొంచెం ఫాస్ట్గా అయితే చెప్తున్నా, మీరైతే కొంచెం నిదానంగా అయితే చేయండి. నేనైతే కొంచెం వీడియో లెంత్ అవుతుందని ఇలా అయితే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇలా వచ్చేసి ఇలా చేసేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక టెక్స్ట్ పిఎన్జీ అయితే ఇస్తాను, దాని మీద సెలెక్ట్ చేసుకోండి, యాడ్ చేయండి. యాడ్ చేసుకొని ఇక్కడ ఈ పిఎన్జీని అయితే ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా కొంచెం జూమ్ చేసి ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఒక కొటేషన్ అయితే ఇస్తాను అనమాట. ఆ కొటేషన్ అయితే సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా కొంచెం స్క్రోల్ చేసి ఇలా కొంచెం ఇలా పెట్టేసి ఇలా అయితే పెట్టేసేయండి. ఇంతవరకు అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఎడిటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మన పిఎన్జీస్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఇక్కడ కొన్ని మన పిఎన్జీస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక పిఎన్జీని వచ్చేసి ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా సైజ్ తగ్గించేయండి, కొంచెం ఇలా రొటేట్ చేసేయండి. ఇలా రొటేట్ చేసి ఇలా అయితే పెట్టేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇలా సంథింగ్ ఎవరైనా కానీ మీరైతే ఇలా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 6 నెంబర్ అయితే పెట్టేస్తున్నాను, మీరైనా 4 అయినా పెట్టేయచ్చు. ఇక్కడ వచ్చేసి సేమ్ యాస్టీస్ నేను ఎలా అయితే పెట్టాను అలానే ఇలా అయితే పెట్టేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఫోటో మీకు సైజు వర్కౌట్ కాబట్టి సైజ్ తగ్గించండి. ఇలా ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత చూసుకోండి ఫోటో అయితే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అన్ని ఫొటోస్ అన్ని పిఎన్జీస్ వచ్చేసి ఇలా కొంచెం ఇలా పెట్టేసి పైన ఎలా ఉందో సేమ్ కింద కూడా అలానే వచ్చేటట్టు పెట్టండి. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో పిఎన్జీ సేమ్ యాస్టీస్ కానీ నేను ఎలా అయితే చేస్తున్నానో అలానే ట్రై చేయండి. మీకు బ్యాక్గ్రౌండ్ అనేది మంచిగా అయితే వస్తుంది. ఇలా అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పిఎన్జీ ఇక్కడ వచ్చేసి ఇలా పెట్టేసేయండి. చూసారు కదా, ఫోటో అనేది మంచి బ్యాన్ రేటింగ్ అయితే అయిపోయింది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. పైన రైట్ క్లిక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం సైడ్కి వచ్చేసి ఇక్కడ బోర్డర్ అని ఉంటుంది, బోర్డర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పైన బ్లాక్ వచ్చేసి 0 పెట్టేసింది, వైట్ వచ్చేసి
1% పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ అని ఉంటుంది, డౌన్లోడ్ చేసేయండి. తర్వాత వచ్చేసి లైట్ రూమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. లైట్ రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ వాళ్ళు వచ్చేసి జస్ట్ సింపుల్ అనమాట, ఓన్లీ కలర్ గ్రేడింగ్ ఒక్కటే మనం చేస్తే సరిపోతుంది. ఫస్ట్ మనం ఎడిట్ చేసిన ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆల్ ఫొటోస్ అని కనిపిస్తుంది కదా పైన, దాంట్లోకి అయితే మనం అప్లోడ్ చేసిన ఫోటో వస్తుంది, యాడ్ చేసిన ఫోటో. అండ్ ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఫోటోని ఇక్కడ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం సైడ్కి వచ్చేసి కలర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మిక్స్ మీద క్లిక్ చేసి ఎల్లో వచ్చేసి ఒక 20 పెట్టేసండి, మైనస్ వచ్చేసి 10 పెట్టేసండి. ఇక్కడ గ్రీన్ వచ్చేసి ఒక 30 అలా పెట్టేసి, ఫుల్ బ్లూ వచ్చేసి ఒక 40 అలా పెట్టేసండి, స్కై బ్లూ వచ్చేసి 20 పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఒక 10, క్లారిటీ వచ్చేసి ఒక 10 అలా పెట్టేసి, డీటెయిల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ వచ్చేసి 20 పెట్టేసేయండి. నాయిస్ రీడ్ వచ్చేసి ఒక 10 పెట్టేసేయండి. కలర్ నాయిస్ రీడ్ వచ్చేసి ఇక్కడ కలర్ నాయిస్ రీడ్ వచ్చేసి ఇది వచ్చేసి ఒక 30 అలా పెట్టేసేయండి. పెట్టేసి ఇక్కడ ఒపాటిక్స్ ఆన్ చేసి 2 అయితే ఆన్ చేయండి. అండ్ ఇక్కడ పైన షేర్ సింబల్ ఉంటుంది, షేర్ సింబల్ మీద క్లిక్ చేయండి. షేర్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాస్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. మీకైతే ఇక్కడ ఎలా అయితే వస్తుంది ఇక్కడ పైన రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఫోటో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఇదైతే బ్యాన్ రేటింగ్ అనమాట. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఓకే అని ఉంది కదా, ఓకే మీద క్లిక్ చేస్తే మీకు ఫోటో ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.